నమ్మినోడే నట్టేట ముంచాడంటారు. ఇప్పుడు మన భారతదేశానికి సరిగ్గా ఇలాంటి సిచ్యువేషనే ఎదురైంది. నిన్నటిదాకా మనతో ఫ్రెండ్లీగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు చైనా చేతిలో కీలుబొమ్మలా మారిపోయి మనకే ఎసరు పెట్టడానికి రెడీ అవుతుంది. నిజంగా పాలిటిక్స్ అంటేనే ఇంతేనేమో. ఎప్పుడు ఎవడు ప్లేట్ ఫిరాయిస్తాడో, ఎప్పుడు ఎవడు వెన్నుపోటు పొడుస్తాడో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం వరల్డ్ జియో పాలిటిక్స్లో ఏం జరుగుతుందో చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ముఖం మీద చిరునవ్వు, చేతిలో కత్తి పట్టుకుని తిరిగే రకం మనుషులు ఎంత డేంజరో దేశాలు కూడా అంతే డేంజర్ అని ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. ఢిల్లీ నుంచి వాషింగ్టన్ దాకా అందరినీ టెన్షన్ పెడుతున్న హాట్ టాపిక్ ఇదే. మన భారతదేశం తన రక్తం చిందించింది. పాకిస్తాన్ నుంచి విడిపించి స్వాతంత్రం ఇప్పించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మనకే రివర్స్ అయింది. అక్కడ పగ్గాలు చేపట్టిన మహమ్మద్ యూనస్ నోబెల్ ప్రైజ్ గెలిచిన పీస్ లవర్ అని, చాలా సాఫ్ట్ అని అందరూ అనుకున్నారు. గొర్రె కసాయివాడినే నమ్ముతుంది అన్నట్టు మనం కూడా ఆయన్ని నమ్మాం. కానీ ఆ ఇన్నోసెంట్ ఫేస్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో, ఆయన రియల్ బిహేవియర్ ఏంటో ఇప్పుడు బయటపడింది. ఈ విషయాన్ని ఎవరో సామాన్యులు చెప్పలేదు. సాక్షాత్తు అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్ అంటే పెంటగాన్ రిలీజ్ చేసిన ఒక సెన్సేషనల్ రిపోర్ట్ బట్టబయలు చేసింది. ఆ రిపోర్ట్లో ఏముందో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. మీరు ఏ సిటీ నుండి ఈ వీడియో చూస్తున్నారో కూడా కామెంట్స్లో రాయండి. అసలు మ్యాటర్ ఏంటంటే, ఇన్నాళ్ళు మనం పాకిస్తాన్ మాత్రమే చైనాకు బానిస అనుకున్నాం. పాకిస్తాన్ అంటేనే చైనాకు ఒక కాలనీ అని ఫిక్స్ అయ్యాం. కానీ ఇప్పుడు మన ఇంటి వెనకాలే ఉన్న బంగ్లాదేశ్లో చైనా తన ఆర్మీని దింపడానికి ఫుల్గా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది. చైనా ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. కేవలం తన బార్డర్స్ కాపాడుకుంటే సరిపోదు, ప్రపంచం మొత్తం తన గుప్పెట్లో ఉండాలి. ముఖ్యంగా ఆసియాలో భారతదేశాన్ని ఎదగనివ్వకూడదు. అందుకోసం వరల్డ్ వైడ్గా 21 దేశాల్లో తన మిలిటరీ బేస్లు ఏర్పాటు చేస్తుంది. ఆ లిస్టులో ఇప్పుడు బంగ్లాదేశ్ పేరు టాప్లో వినిపిస్తుంది. దీని మీనింగ్ ఏంటో సింపుల్గా చెప్పుకుందాం. చైనా సోల్జర్స్, వాళ్ళ ట్యాంకులు, మిసైల్స్ ఇప్పుడు భారతదేశ తూర్పు సరిహద్దుకు కోత వేటు దూరంలో మోహరించబోతున్నారు. దీన్నే స్ట్రాటజిక్గా చెప్పాలంటే మన దేశాన్ని 3 వైపుల నుండి చుట్టుముట్టే భయంకరమైన మాస్టర్ ప్లాన్ అన్నమాట. దీని వెనుక ఎంత పెద్ద స్కెచ్ ఉందంటే, రేపొద్దున్న యుద్ధం అంటూ వస్తే చైనా తన సైన్యాన్ని వేల కిలోమీటర్ల దూరం నుండి తీసుకురావాల్సిన పని లేదు. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో కూర్చుని అక్కడి నుండే మన మీద అటాక్ స్టార్ట్ చేయొచ్చు. అంటే మనకి తెలియకుండానే మన పెరట్లో శత్రువు కాపురం పెట్టేశాడనమాట. షేక్ హసీనా పవర్లో ఉన్నప్పుడు కనీసం భారత్తో రిలేషన్స్ బాగుండేవి. ఆమె చైనాను కాస్త దూరంగా ఉంచేవారు, మన సెక్యూరిటీ ఇంట్రెస్ట్స్ని గౌరవించేవారు. కానీ ఆమె దేశం విడిచి వెళ్ళిపోయాక, యూనస్ ఎంట్రీ ఇచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. యూనస్ వచ్చాక చైనా బంగ్లాదేశ్ మధ్య బంధం ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే చాలా కాలం తర్వాత కలిసిన పాత ఫ్రెండ్స్ లాగా వ్యవహరిస్తున్నారు. బంగ్లాదేశ్ ఇప్పుడు చైనా ఆయుధాలకు ఒక పెద్ద మార్కెట్లా మారిపోయింది. అసలు ఏ దేశమైనా ఆయుధాలు ఎందుకు కొంటుంది? తన శత్రువుల నుండి రక్షించుకోవడానికి. మరి బంగ్లాదేశ్కి చుట్టూ ఉన్నది ఎవరు? 3 వైపులా భారతదేశమే ఉంది. అంటే వాళ్ళు కొనే ఆ వెపన్స్ ఎవరి మీద వాడడానికి? ఈ లాజిక్ మిస్ అయితే మనం పప్పులో కాలేసినట్టే. ఇంకా షాకింగ్ విషయం ఏమిటి అంటే, లడఖ్ కొండల్లో మన భారత ఆర్మీ మీద ప్రయోగించడానికి చైనా VT-5 లైట్ ట్యాంకులను తయారు చేసింది. అవే ట్యాంకులను ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్మీకి డెలివరీ చేసింది. మామూలుగా ట్యాంకులు బరువుగా ఉంటాయి, కొండల్లో బురద నేలల్లో వెళ్ళలేవు. కానీ ఈ VT-5 ట్యాంకులు అలా కాదు, ఎక్కడైనా దూసుకెళ్తాయి. ఇప్పుడు ఈ ట్యాంకులు మన తూర్పు సరిహద్దుల్లో కూడా కనిపిస్తాయి. అంతేకాదు, చైనా 2 అత్యాధునిక సబ్మెరైన్స్ బంగ్లాదేశ్కు గిఫ్ట్గా ఇచ్చింది. అసలు బంగ్లాదేశ్ నేవీకి సబ్మెరైన్స్తో పనేముంది? వాళ్ళకి అంత పెద్ద సముద్రపు థ్రెట్స్ ఏమున్నాయి? ఇదంతా కేవలం బంగాళాఖాతంలో మన భారత నేవీ కదలికలను గమనించడానికి, మన మీద నిఘా పెట్టడానికి అని క్లియర్గా అర్థమవుతుంది. ఆ సబ్మెరైన్స్ కోసం ఏకంగా ఒక నేవీ బేస్ని కట్టించింది చైనా. ఇప్పుడు బంగ్లాదేశ్ చైనా నుండి ఫైటర్ జెట్స్ కొనడానికి కూడా ప్లాన్ చేస్తుంది. J-10C లాంటి ఫైటర్స్ని కొనాలని ఆశపడుతుంది. పాకిస్తాన్ కూడా మన రఫేల్ జెట్స్ని ఎదుర్కోవడానికి ఇవే విమానాలను కొనుక్కుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే రూట్లో వెళ్తుంది. 1971లో మనం సృష్టించిన దేశం, మనం అన్నం పెట్టి ఆదుకున్న దేశం ఇప్పుడు మనల్నే టార్గెట్ చేసేలా చైనా ఆయుధాలతో నిండిపోతుంటే రక్తం మరగక మానదు. యూనస్ చేస్తున్న పనులు చూస్తుంటే ఆయన బంగ్లాదేశ్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీలా కాకుండా చైనాకి ఒక శాటిలైట్ స్టేట్లా లేదా ఒక కాలనీలా మార్చేయాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది. ఇక ఈ పజిల్కి మరో మొక్క పాకిస్తాన్. ఇటుపక్క బంగ్లాదేశ్ అలా ఉంటే అటుపక్క పాకిస్తాన్కి చైనా ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. కుక్కతో ఒక వంకర అన్నట్టు పాకిస్తాన్ బుద్ధి ఎప్పటికీ మారదు.
వాళ్ళ దగ్గర తినడానికి తిండి లేకపోయినా అప్పులు చేసి మరీ ఆయుధాలు కొంటారు. చైనా ఇప్పటికే పాకిస్తాన్కి J-10C ఫైటర్ జెట్స్ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా 5వ తరం స్టెల్త్ ఫైటర్స్ అయిన FC-31ని కూడా ఇస్తుంది. ఒకసారి మ్యాప్ వేసి చూసుకోండి. పశ్చిమాన చైనా ఆయుధాలతో పాకిస్తాన్ రెడీగా ఉంది. ఉత్తరాన హిమాలయాల్లో నేరుగా చైనా ఆర్మీ కాచుకుని కూర్చుంది. ఇప్పుడు తూర్పున బంగ్లాదేశ్ కూడా చైనా స్థావరంగా మారుతుంది. దీన్నే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు. పేరుకు ముత్యాల హారమే, కానీ ఇది భారతదేశం మెడకు బిగుస్తున్న ఉరితాడు. మనల్ని సముద్రంలో భూమి మీద అన్ని వైపుల నుండి లాక్ చేయడమే చైనా అసలు టార్గెట్. కానీ బాస్, ఇది 1962 నాటి భారతదేశం కాదు. అప్పట్లో అంటే మనం హిందీ చీనీ బాయ్ బాయ్ అని పాటలు పాడుతూ పావురాలను ఎగరేసి శాంతి సందేశాలు పంపాం. కానీ ఇప్పుడు రూల్స్ మారాయి. దెబ్బకు దెబ్బతీయడం, కంటికి కన్ను అనే సిద్ధాంతం ఇప్పుడు నడుస్తుంది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ కలిసి పన్నుతున్న ఈ ట్రయాంగిల్ కుట్రను పసిగట్టిన మన భారత సైన్యం వెంటనే అలర్ట్ అయింది. చైనా ఏమనుకుంటుంది అంటే ఇలా మూడు వైపులా భయపెడితే భారత్ సైలెంట్ అయిపోతుంది అని. కానీ మనోళ్ళు తగ్గట్లేదు. మన దేశానికి అత్యంత వీక్ పాయింట్ చికెన్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్. పశ్చిమ బెంగాల్లో ఉండే ఈ చిన్న దారి కేవలం 20 నుండి 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇది మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ను మిగతా దేశంతో కలిపే ఏకైక మార్గం. ఒకవేళ యుద్ధం వస్తే చైనా ముందుగా దీన్నే కట్ చేయాలని చూస్తుంది. బంగ్లాదేశ్లో చైనా ఆర్మీ దిగితే వాళ్ళు అక్కడ నుండి సిలిగురి కారిడార్కి రావడానికి కొన్ని గంటల సమయం చాలు. ఒకసారి ఈ కారిడార్ కట్ అయితే మన ఈశాన్య రాష్ట్రాలు ఐసోలేట్ అయిపోతాయి. ఇది ఎంత పెద్ద ప్రమాదమో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. అందుకే భారత్ ఇప్పుడు అక్కడ ఒక అజేయమైన కోటను నిర్మిస్తుంది. ఇన్నాళ్ళు మన ఫోకస్ అంతా పాకిస్తాన్ బోర్డర్ మీద ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. తూర్పు కమాండ్ ఇప్పుడు ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చింది. పర్వతాల్లో, అడవుల్లో గొరిల్లా యుద్ధం చేయడంలో ఆరితేరిన మన మౌంటైన్స్ స్ట్రైక్ కార్ప్స్ని బంగ్లాదేశ్ సరిహద్దులకు దగ్గరగా మూవ్ చేశారు. వీళ్ళు మామూలు సోల్జర్స్ కాదు, కొండల్లో శత్రువుని వేటాడి చంపడంలో స్పెషలిస్టులు. అన్నిటికంటే ముఖ్యంగా శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే రష్యా తయారీ S-400 మిసైల్ సిస్టమ్ని సిలిగురి కారిడార్ దగ్గర మోహరించారు. ఈ సిస్టమ్ పవర్ ఏంటంటే ఇది 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాన్ని కూడా గాల్లోనే పేల్చేస్తుంది. అంటే చైనా విమానం టిబెట్లో ఎగిరిన, బంగ్లాదేశ్ గగనతలంలోకి వచ్చిన మన రేడార్లలో చిక్కుకుపోతుంది. మన పర్మిషన్ లేకుండా ఈగ కూడా మన బోర్డర్ దాటలేదు. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రా, ఐబీ కూడా ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం లాగుతున్నాయి. బంగ్లాదేశ్ నేలని ఉపయోగించుకుని మనకు వ్యతిరేకంగా ఏ చిన్న పని చేసినా, ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చినా, సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి కూడా వెనుకాడబోమని భారత్ ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చింది. మన ఆర్మీ స్ట్రాటజీ ఇప్పుడు డిఫెన్సివ్ కాదు, అఫెన్సివ్ డిఫెన్స్. అంటే శత్రువు మన మీద దాడి చేసేదాకా వెయిట్ చేయం. వాడు దాడికి ప్లాన్ చేస్తున్నాడని తెలిస్తే చాలు, వాడి ఇంట్లోకి వెళ్ళి కొడతాం. కేవలం భూమి మీదే కాదు, సముద్రంలో కూడా చైనాకు చెక్ పెట్టడానికి మన నేవీ రెడీగా ఉంది. బంగాళాఖాతంలో మన నేవీ గస్తీని 3 రెట్లు పెంచారు. మలక్కా జలసంధి అంటే మలక్కా స్ట్రైట్ అనేది చైనాకు ఊపిరి లాంటిది. వాళ్ళ వ్యాపారం అంతా ఈ సముద్ర మార్గం గుండానే సాగుతుంది. ఆ రూట్లోనే మన అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. అక్కడ భారత్ ఒక భారీ నేవల్ బేస్ను డెవలప్ చేస్తుంది. ఒకవేళ చైనా నౌకలు బంగ్లాదేశ్ వైపు వస్తే లేదా మన జోలికి వస్తే మనం సింపుల్గా మలక్కా రూట్ని బ్లాక్ చేస్తే చాలు, చైనా ఊపిరి ఆగిపోతుంది. మన జలాంతర్గాములు సముద్రం అడుగున సైలెంట్ కిల్లర్స్లా కాచుకుని ఉన్నాయి. మనం ఈ విషయంలో ఒంటరిగా లేము. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కలిసి క్వాడ్ పేరుతో సముద్రంలో చైనాను కట్టడి చేస్తున్నాం. బ్రహ్మోస్ క్షిపణులను కూడా తూర్పు తీరంలో రెడీగా ఉంచారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్ దెబ్బకు చైనా యుద్ధ నౌకలు నిలబడలేవు. చివరగా చెప్పాలంటే చైనా ఫ్రెండ్షిప్ అనేది విషం పూసిన కత్తి లాంటిది. శ్రీలంకను చూడండి, ఎంతో డెవలప్ చేస్తామని చెప్పి అప్పుల ఊబులో ముంచేసి చివరికి వాళ్ళ హంబాంటోటా పోర్టును 99 ఏళ్లకు లీజు పేరుతో లాగేసుకుంది. అప్పు చేసి పప్పుకూడు తిన్నట్టు శ్రీలంక ఇప్పుడు చైనా అప్పులు తీర్చలేక దివాలా తీసింది. పాకిస్తాన్ పరిస్థితి చూస్తూనే ఉంది. అక్కడ గోధుమ పిండి దొరకడమే గగనమైపోయింది. కానీ యుద్ధానికి మాత్రం కాలు దువ్వుతారు. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే రూట్లో వెళ్తుంది. చైనా డబ్బులిస్తుంది కదా అని సంబరపడితే రేపు పొద్దున్న బంగ్లాదేశ్ గల్లంతవుతుంది. చైనా సైన్యం ఒకసారి ఒక దేశంలో అడుగు పెడితే వాళ్ళు ఆ దేశాన్ని గౌరవించరు.
వాళ్ళ రూల్స్ని ఆ దేశం మీద రుద్దుతారు. మహమ్మద్ యూనస్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు బంగ్లాదేశ్ని భవిష్యత్తులో చైనాకు బానిసను చేస్తాయి అనడంలో సందేహమే లేదు. మన భారతదేశం మాత్రం ఎప్పుడూ అలర్ట్గానే ఉండాలి. పక్కన ఉన్నాడు కదా అని నమ్మితే కుదరదు. ట్రంప్ చెప్పినట్టు చేతిలో పెద్ద కర్ర పట్టుకుని మెల్లగా మాట్లాడాలి. మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే శత్రువు మన జోలికి రావడానికి అంత భయపడతాడు. చికెన్ నెక్ని కాపాడుకోవడం మన తక్షణ కర్తవ్యం. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడూ లేనంతగా మన చుట్టూ ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది. కానీ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది న్యూ ఇండియా. ఎవడు కన్నెత్తి చూసినా కళ్ళు పీకేసే సత్తా మన దగ్గర ఉంది. మరి మన పొరుగు దేశాలు ఇలా చైనా వలలో పడిపోతుంటే భారత్ ఇంకేం కఠినమైన చర్యలు తీసుకోవాలి? బంగ్లాదేశ్తో మన రిలేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.